ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు పట్టభద్రులు. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి సహా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3 జిల్లాల పరిధిలోని మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీరిలో పురుషులు 2,88,118 ఉండగా మహిళలు 1,75,645 మంది ఉన్నారు. 605 పోలింగ్ స్టేషన్లో 3,000 మందికి పైగా అధికారుల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని బ్యాలెట్ బాక్సులు నల్గొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్కు చేరుకుంటాయి. ఈ ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికకు మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరి కోసం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాసనసభ, లోక్సభ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసేలా నిర్వహిస్తారు. మొత్తం 807 బ్యాలెట్ బాక్సులను, సుమారు 8 లక్షల బ్యాలెట్ పత్రాలను ఉంచారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, భాజపా అభ్యర్థిగా జి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇందులో గెలుపొందే అభ్యర్థి 2027 మార్చి వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లోక్సభ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికకే ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని పట్టభద్రులను కోరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల తరఫున గెలుపు ఓటముల్లో కీలకంగా కానున్నారు. వారు ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారాన్ని నిర్వహించడంతో వారు ఎవరికి గెలుపు అవకాశాలను దెబ్బతీస్తారని అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఆయా పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జూన్ 5న ఈ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది, పోలింగ్ జరగనుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలోనికి ఏ ఒక్కరు కూడా మొబైల్, వాటర్ బాటిల్స్, అలాగే ఇతర ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా లోనికి అనుమతి లేదంటూ కూడా ముందే ఎన్నికల అధికారులు చెప్పడం అనేది జరిగింది. అయితే ఉదయం 8 గంటల కంటే ముందుగానే అటు డ్యూటీలకు వెళ్లే వాళ్ళు, ఉద్యోగస్తులు, ఇతర పట్టభద్రులు కూడా పోలింగ్ 8 గంటలకు ప్రారంభమవుతున్నారే దానికంటే ఒక అరగంట ముందుగానే పోలింగ్ స్టేషన్లకు చేరుతున్నారు. పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి విషయాలైతే పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇతర మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లతో ఓటర్లు ఓటు హక్కును వినియోగిస్తుంటే ఈ పట్టభద్రుల ఉప ఎన్నికలో మాత్రం బ్యాలెట్ పద్ధతిని ఎన్నికల అధికారులు అమలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా 52 మంది ఈ యొక్క ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ పడతా ఉన్నారు. చివరి గతంలో జరిగినటువంటి సాధారణ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో
అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రధాన పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచారు. ఆయన మరోసారి పోటీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అది స్వతంత్ర అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన సినిమా మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఆ అభ్యర్థుల ఫోటోతో పాటు ఈవీఎం మిషన్ లో ఆ ఫోటోతో పాటు పార్టీ సింబల్ కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క బ్యాలెట్ పేపర్ లో మాత్రం పట్టభద్రుల పేరు, క్రమ సంఖ్య, అలాగే వారి యొక్క ఫోటో మాత్రమే ఉంటుంది. పక్కన వారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అనేటటువంటి పేరు మాత్రమే ఉంటుంది. ఇక్కడ సింబల్, ఆ పార్టీ గుర్తులు మాత్రం ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ లో మనకు కనిపించదు. ప్రధానంగా పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునే ప్రాధాన్యత క్రమంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కనుక వరుస ప్రాధాన్యత క్రమంలో 1, 2, 3 ఇలా చివరి వరకు కూడా పట్టభద్రులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో వారికి ఏ అభ్యర్థికి ఏ ప్రాధాన్యతలో ఓటు వేయాలనేటటువంటి నిర్ణయం ఓటర్ తీసుకుంటారు. అయితే ఉదయం నుంచే ఈ యొక్క బారులు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఓటర్లు కొంత ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఎందుకంటే ఉదయం 8 గంటల కంటే ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నప్పటికీ కూడా ఈ బ్యాలెట్ పేపర్ కాబట్టి ఈవీఎం తో పోలింగ్ నిర్వహిస్తే తొందరగా పోలింగ్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఈ యొక్క బ్యాలెట్ పేపర్ లో 52 మంది అభ్యర్థులకు క్రమ సంఖ్య వారిగా ఓటు హక్కు వినియోగించుకోవడం, అలాగే బ్యాలెట్ పేపర్ ను వార్త పెట్టడం ఇలాంటివి కొంత ఆలస్యం అవుతా ఉంది. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడానికి కొంత ఆలస్యం అవుతా ఉంది. అటు ఉద్యోగాలకు ఇతర పనులకు వెళ్లే వారైతే కొంత ఇబ్బందులు పడతా ఉన్నారు. కొంతమంది ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో వేసి ఉన్న వారికి సమయం ఉద్యోగానికి సమయం దాటిపోతుందని కొంతమంది క్యూ లైన్ లో నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ప్రధానంగా దాదాపు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 34 మంది ఎమ్మెల్యేలలో కూడా దాదాపు అధికార పార్టీకి అత్యధికంగా 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేటటువంటి పట్టు మీద ఉన్నారు. అయితే గతంలో వరుసగా 4 సార్లు బీఆర్ఎస్ ఈ యొక్క సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేటటువంటి పట్టు మీద బీఆర్ఎస్ ఉంటే అలా దాంతో పాటుగానే కేటీఆర్ దీని మీద ప్రత్యేక ఫోకస్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వం పడిపోవడానికి కూడా ఒక రకంగా తీర్మానం మల్లన్న కారణమయ్యారు. అయితే ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో శాసన మండలికి పంపవద్దు అనేటటువంటి బలమైన రీజన్ తో కూడా కేటీఆర్ అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అలాగే పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించారు. ఏనుగుల రాజేష్ రెడ్డి గెలుపు కోసం అనేక విధంగా కృషి చేశారు. అయితే ఆ ప్రెస్ లో ఈ యొక్క ఉప ఎన్నికల్లో మరోసారి ఈ యొక్క సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేటటువంటి పట్టు మీద బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ మాత్రం శాసన మండలిలో తక్కువ మంది శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కావున శాసన మండలిలో ప్రత్యర్థులకు అటు ప్రతిపక్ష నేతలకు కౌంటర్ గట్టిగా ఇవ్వాలంటే మాత్రం ఈ యొక్క పట్టభద్రుల ఉప ఎన్నికల్లో జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దీంట్లో వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క స్థానాన్ని కైవసం చేసుకుని శాసన మండలిలో వారి యొక్క స్వరం బలంగా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే విధంగా కూడా ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీంతో పాటుగానే విద్యుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన కూడా అంటే అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయనకు సొంత ఆయన నేటివ్ ప్లేస్. అయితే ఈ యొక్క అక్కడ కూడా ఆయనకు అత్యధికంగా మెజార్టీ వస్తుందని ఆ పార్టీ భావిస్తా ఉంది. గతంలో కూడా ఆయన పోటీ చేశారు. అయితే ఏది ఏమైనప్పటికీ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.